హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ రైట్. గత వారం రోజుల నుంచి దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి ఏ విధంగా మారుతున్నాయి, అదేవిధంగా రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగానే ఇటు నిరుద్యోగులు ఉద్యోగులు చదువుకునే విద్యార్థుల పరిస్థితులు రోజు రోజుకి ఏ విధంగా మారుతున్నాయని చెప్పేసి ప్రతిసారి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే అదేవిధంగా ఇవాళ దినపత్రికలో దాదాపు మధ్యాహ్నం ఒకటి కావస్తున్నది. ఈ సందర్భంలో మరి అంటే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు రాష్ట్రంలో ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి కూడా మనం దినపత్రికలో కొన్ని అంశాలను చూసి కొన్ని హెడ్లైన్స్లను చూసి కూడా వాటి గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇవాళ మనకు దినపత్రికలో చూసుకుంటే కనుక మెయిన్ హెడ్లైన్గా చూసుకోవచ్చు. ఇక్కడ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అయితే ఉండడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనం చూడొచ్చు 190 రోజుల్లో ప్రభుత్వం చేసిన అప్పు. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే అప్పు చేసిందో అదేవిధంగా అప్పును కూడా మనం ప్రతిసారి అంటే ఇటు నెలకు గాను లేదంటే 6 నెలలకు గాను లేదంటే ఒక సంవత్సరం అంటే ఒక ఏడాది పొద్దు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ ఏ విధంగా అప్పు చేస్తుందని చెప్పేసి కూడా గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 190 రోజులు అంటే ఈ 6 నెలలు ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అప్పు చేసింది ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు ఆ దినపత్రికలో 190 రోజులు ప్రభుత్వం చేసిన అప్పు అధికారంలోకి వచ్చింది. మొదలు రుణాలు సమీకరణ ఇక డిసెంబర్ 12 తొలిసారి 500 కోట్లు, అదేవిధంగా జూన్ 18 చివరిగా చూసుకుంటే కనుక 2000 కోట్లు, నెలకు సరాసరి 3 సార్లు అప్పు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్బీఐ నుంచి చూసుకుంటే 27,118 కోట్లు, హడ్కో రుణాలు 3,000 కోట్లు. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక లెక్కపెట్టి చూస్తే 6 నెలల్లో 10 రోజుల పాలనలో అంటే దాదాపు 190 రోజుల్లో చూసుకుంటే కనుక 30,118 కోట్ల రుణాలు. అంటే చూడండి, గత ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఏ విధంగా అయితే తెలంగాణలో అప్పులు చేయడం అంటే ఇటు చూస్తే తెలంగాణలో అభివృద్ధి పనులు ఎంత వరకైనా ఏంటి అనే విషయం పక్కన పెడితే కనుక ఇటు అభివృద్ధి జరిగిందని కొంతవరకు చెప్తే కొంతవరకు జరగలేదని కూడా చెప్పొచ్చు. ఎక్కువ శాతంలో చూసుకుంటే కనుక ఇటు ఉద్యోగులు అదేవిధంగా నిరుద్యోగులు అంటే ఉద్యోగాలు ఉన్న వారికి నెలసరి జీతం రాకపోవడం, ఇటు నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకపోవడం, ఇదైతే మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ అంశాన్ని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా ఇక్కడ వీరికి మాత్రం ఎలాంటి సహాయం అందలేదు, అదేవిధంగా వారికి ఎలాంటి న్యాయం జరగలేదని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ ఈ అప్పు చూసుకుంటే కనుక మనం ఒక విషయం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణలో ఈ దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం మరి ఏ విధంగా అభివృద్ధి అయింది, ఎక్కడెక్కడ ఏ పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నా కానీ ఇటు గ్రామాలలో చూసుకున్నా కానీ మరి ఎలాంటి అభివృద్ధి పనులైనాయో ఎన్ని పథకాలు జనాలకు పోయినాయో తెలియదు, కానీ అప్పు మాత్రం దాదాపు అంటే నెల నెల పెరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. సో ఏంటి అసలు మరి ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే కానీ మరి ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకరు ఆలోచిస్తే తప్పకుండా ఈ విషయంలో ఇటు ముఖ్య నేతలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అంటే అక్షరాస్యత కలిగి ఉన్నవారు కానీ అదేవిధంగా అవగాహన ఉన్నవారు కూడా ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతో కొంత ఉందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. రైట్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూడవచ్చు, మల్లురావి గారు ఉన్నారు. రోజుకు 24 గంటలు పనిచేస్తుండు, తిండి కూడా తింటలేరు, పొద్దున రాత్రే తింటున్నారు, మధ్యాహ్నం తింటలేనట్టున్నాడు పనిలో పనిపడి. ప్రజా సమస్యలపైనే సమీక్షలు, 6 గ్యారెంటీలు అమలుకు శ్రమిస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించి ఎంపీ మల్లురావి. అయితే మల్లురావి గారు ఏమంటున్నారంటే అసలు మధ్యాహ్నం అన్నం కూడా తింటలేడట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ విమర్శించడం అంటూ ఏం లేదండి, కేవలం దినపత్రికలో ఉన్న వాస్తవాలను మాత్రమే మనం తీసుకెళ్లడం జరుగుతుంది. మరి అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం ఎందుకు అన్నం తింటలేడు, అసలు 20 గంటలు అంటే దాదాపు 4 గంటలే పడుకుంటున్నాడు, మరి ఏంటి అంతగానో ఏం శ్రమిస్తున్నారు, మరి అభివృద్ధి పనులు ఏ విధంగానే ఈ 6 నెలలు అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం డిప్యూటీ 20 రోజు అంటే దాదాపు 20 గంటలు పనిచేస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట వరకు ఉంటున్నారని చెప్పేసి, మధ్యాహ్నం భోజనం చేయడం లేదని సాయంత్రం 6 గంటలకు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. అంటే ఇవాళ చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల కోసం వారు కష్టపడే సందర్భంలో సమయంలో కనీసం వారి తిండి కూడా వారు తింటలేరట. మరొకవేళ వారు తినకుండా పనిచేస్తుంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఎందుకు వాళ్ళు తినే తిండి కూడా సరిగా తింటలేరు?
లేదంటే ఇటు చూసుకుంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదంటే ఇటు పట్టణ ప్రాంతాల్లో కనీసం కూడా పేదలకు అన్నం దొరకని పరిస్థితి ఇవాళ ఉన్నది. మరి ఎందుకు ఆ పేదలు ఇంకా పేదలోనే ఉంటారు? ఒకవేళ మీరు ఇవాళ కష్టపడి పని చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారంటే వారు ఎందుకు ఆ విధంగా పేదలు ఉంటున్నారు? ఎందుకు ఆ విధంగా కనీసం బువ్వ కూడా దొరుకుతలే అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా అడుగుతున్నారు. మరి దాన్ని కూడా వారు ఆలోచనలు తీసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. రైట్, ఇక మొత్తానికి మన మల్లురావు సార్ ముచ్చట అయితే అట్లున్నది. రైట్, ఇక్కడ చూడొచ్చు మధ్యలో ఉన్నది నడి మధ్యలో ఉన్నది మంచి హెడ్డింగ్ కూడా ఉన్నది. కరెంటుకు తొండ గండమా? ఇదేంది కరెంటుకు తొండ గండమట. మరి దీని ముచ్చట ఏందో తెలుసుకుందాం. జగిత్యాల జడ్పీ సమావేశంలో కరెంట్ కట్, చనిపోయిన తొండ. కరెంటు కట్ అంటే ఏమంటే చనిపోయిందట తొండ. మరి దీని కథ ఏంది? జడ్పీ సమావేశంలో కరెంట్ కట్, తొండే కారణమన్న అధికారులు. చైతన్యపూర్లోను సీన్లోకి తొండ, ప్రశ్నించిన జర్నలిస్టుపై కేసులు. ఇంకా కథం ఈ మధ్యలో ఏమైపోతుందంటే మరి ఇక్కడ జర్నలిస్ట్ అనగానే ఒక విషయం గురించి మాట్లాడచ్చు. ఒక జర్నలిస్ట్ అంటే తప్పకుండా ఒక విషయం పైన అవగాహన ఉండి ఆలోచన ఉండి ఆధారాలు ఉన్నప్పటికీ మాత్రమే ఒక జర్నలిస్ట్ మాట్లాడతాడండి. కానీ జర్నలిస్టు మాట్లాడితే అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఏమంటే కేసులు పెట్టాడు. ఏం లాభం అండి? నాకు అర్థం కాక అడిగితే కేసులు పెట్టడం కాదండి. ఆ జర్నలిస్టు ఏ ప్రశ్న అడిగాడు, ఎందుకు అడిగాడు, ఎలాంటి ఆధారాలతో అడిగాడు అని చెప్పేసి కూడా ఒకసారి వారు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రాష్ట్రంలో కరెంటు కోతలు ఆగడం లేదు. రేవంత్ సర్కార్ 24 గంటల కరెంట్ ఇస్తామన్న పదే పదే గొప్పలు చెప్పుకుంటడం, అంటే గొప్పలు చెప్తున్నారు తప్ప మరి ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా కూడా కరెంటు కోత అయితే ఎక్కువ ఉందని చెప్పేసి కూడా చెప్పొచ్చు. అదేవిధంగా 24 గంటల నాణ్యతమైన విద్యుత్ అందిస్తున్నామన్న విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలోనే మరి కరెంటు పోవడము, అక్కడ అదే సందర్భంలో ఒక తొండ ఆ కరెంటు పోల్పై చనిపోవడం చూసి అక్కడున్న వాస్తవ స్థానికులు కానీ లేదంటే అక్కడున్న ముఖ్య నేతలు కూడా కేవలం అక్కడ తొండ చనిపోవడం వల్లనే కరెంటు కట్ అయిందని చెప్పేసి కూడా అంటున్నారు. చూడండి, ఇవాళ ఏదైతే ఒక సందర్భం కానీ ఒక సమయంలో ఏదైనా ఒక సంఘటన అనుకోకుండా జరిగితే దానికి కారణం ఏంటని చెప్పేసి చూడకుండా అక్కడ తొండ చచ్చిపోయింది, బలి చచ్చిపోయింది అని చెప్పేసి ఇగో ఇలాంటి అపోహలు కూడా ఇస్తున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. అంటే ఇవాళ ఈ విషయం మనం అనట్లేదు, చాలామంది వార్త చూసిన నెటిజన్లు కూడా కామెంట్ పెడుతున్నారు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక కొండ సురేఖ వర్సెస్ సునీత లక్ష్మారెడ్డి. రైట్, ఇక్కడ చూడొచ్చు మనకు సురేఖ గారు ఇప్పుడు మన మంత్రి వర్యులు బడిబాట కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ, మంత్రి తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం, రిబ్బన్ కట్ చేయనీయకుండా అడ్డగింపు, ఒకసారిగా అవాకైన మంత్రి, ఇరు వర్గాల మధ్య తోపులాట. మరి ఇక్కడ వాస్తవానికి జరిగింది ఏంటో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్లో ప్రోటోకాల్ రగడ తీవ్ర దుమారం రేపింది. మంత్రి కొండ సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సాగింది. కొల్చారం మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. అయితే స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సరైన గౌరవం ఇవ్వకపోవడంతో కార్యక్రమం రసబసగా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. అదేవిధంగా ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ ఎమ్మెల్యే సునీత వర్గం నిలదీయడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుచరుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. గొడవ తారాస్థాయికి చేరడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదన్నట్టు అసలు ముచ్చట. కొండ సురేఖ గారు అంటే ఇంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఇప్పుడు తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి మామూలుగా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అధికారం ఉంటే మేము ఏదైనా చేయొచ్చు, అధికారం ఉంటే మేము ఎంతవరకైనా వెళ్ళవచ్చు అని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా ఇక్కడ చూసి చెప్పవచ్చు. అక్కడ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్లో లేనప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారో ఒక ప్రోటోకాల్ అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రోటోకాల్ కూడా వాడకుండా ఇలా రావడం, ఇలా ఎలా పడితే అలా రిబ్బన్ కటింగ్ చేయడం, ఇది ఎంతవరకు సమయం అని చెప్పేసి కూడా వారు అడిగే సందర్భంలో వారు అది కూడా చూడకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేస్తామని చెప్పేసి అనుకున్నారో ఏమో. మరి అక్కడ చిన్న తోపులాట అయింది, అంటే కొద్దిగా గొడవ కూడా జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు హెడ్డింగ్ కూడా చూపెట్టారు. సో ఏదేమైనప్పటికీ కూడా అధికారంలో ఉన్నామని చెప్పేసి కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో అదేవిధంగా అక్కడ స్థానిక లీడర్లతో ప్రతిపక్ష లీడర్లతో కూడా మనం ఏ విధంగా మంచిగుంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది నెటిజన్లు అయితే చెప్తున్నారు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మంచి హెడ్లైన్ అయితే కనబడుతుంది. దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాంతి భద్రతలు క్షీణించాయి. ఎవరు? మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిషాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి అంశం ఏంటో చదువు. 6 నెలలలో భద్రత ప్రశ్నార్థకమైంది, ప్రభుత్వం కన్ను తెరవాలి, వరుస ఘోరాలపై హరీష్ రావు.
ఇక మ్యాటర్లోకి వెళ్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇక అందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలే నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై హరీష్ రావు సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు తన ట్వీట్లో గడిచిన వారం రోజుల్లో చూసినట్టు తే నారాయణ జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తి కర్రలతో కొట్టి చంపిస్తారని చెప్పేసి కూడా అయితే మొన్న మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. ఒక వ్యక్తిని భూ సంబంధించిన గొడవలపై ఒక వ్యక్తిని చాలా దారుణంగా కర్రలతో కొట్టి చంపడం అయితే జరిగింది. అంటే గతంలో అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగాయి. అయినప్పటికీ కూడా కొన్ని వెలుగులోకి రాలేదు. కానీ ఏదేమైనప్పటికీ కొంతవరకు శాంతి భద్రతలు అయితే ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం చాలా తక్కువనే అని కూడా మనం సందర్భంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ఒక దాదాపు ఒక 5 రోజుల క్రితం చూసుకోవడానికి ఒక బాలికపై అత్యాచారం, అదేవిధంగా ఆ కర్రలతో కొట్టి ఒక యువకుడిని చంపడం, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా ఇటు యువత గంజాయి తాగి వీధులలో అల్లర్లు చేయడము, ఎలా పడితే అలా యువకులను కొట్టడము, పెద్దవారిపై చేసుకోవడము, మత్తులో ఉన్న ఏం తెలియకుండా అసలు యువత ఏ దారిలో వెళ్తుందో కూడా తెలియని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలామంది అనుకుంటున్నారు. సో అదే విషయాన్ని మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా చెప్పారు. మరి అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది కూడా అదే. పోయిన ప్రభుత్వం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి ఇవాళ తప్పకుండా మేము అంటే తెలంగాణ రాష్ట్రంకి రక్షణగా ఉంటాము, ప్రతి దాంట్లో మేము చర్యలు తీసుకుంటామన్న ఈ ప్రభుత్వం మరి ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడ హత్యలు అక్కడే జరుగుతున్నాయి, ఎక్కడ దారుణాలు అక్కడే ఉంటున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది యువకులు అంటున్నారు. సో చూడాలి మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాను. సో ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూడవచ్చు మనం. ఇంకొక అంశం ఉంది, హోమ్ మినిస్టర్ కావాలను. ఇదేంది విచిత్రంగా ఉన్నది. మామూలుగా మాకు ఏమంటారు కొన్ని రోడ్ల పైన కానీ లేదంటే కొన్ని గోడల పైన చూస్తాం ఉద్యోగం కావాలను, లేదంటే వర్కర్లు కావాలను, ఇలాంటివి చూస్తాం. కానీ ఇదేదో పదం కొద్దిగా కొత్తగా ఉంది. సో దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శాంతి భద్రతలను పర్యవేక్షించాలి, నేరాలను అదుపు చేయగలగాలి, పోలీసుల వేధింపుల నుంచి రక్షించాలి, ఇక దొంగల దోపిడీల నుంచి కాపాడాలి, సామాన్యుడికి భద్రత కల్పించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్న క్యాబినెట్లో ఖరారు రాని హోమ్ మినిస్టర్. ఇక సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఆ శాఖ, ఎందుకు ఈ నిర్లక్ష్యం అంటున్న జనం ఆగ్రహం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ అంశం చాలా క్లారిటీగా మాట్లాడవచ్చు. ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి హోమ్ మినిస్టర్ లేరు. అంటే ఈ హోమ్ మినిస్టరు చాలా ముఖ్యమైన పదవి అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కంట్రోల్లోనే దాదాపు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన రక్షణ ఏదైతే ఉంటుందో ఈ పదవిలో ఉంటుంది అన్నట్టు. సో మరి దానికి సంబంధించి కూడా ఇంతవరకు కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హోమ్ మినిస్టర్ని కూడా ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరారు చేయలేదు. మరి దీని వెనుక వారి ఆలోచన ఏంటి, దీని వెనుక వారి యొక్క అంటే వారు ఏం ఆలోచిస్తున్నారని కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఎందుకు ఈ అంశం మనకి ఇక్కడ తెరపై వచ్చిందంటే దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఇంతకుముందుకే మనకు హరీష్ రావు గారు ఆ మాట అనడం జరిగింది. శాంతి భద్రతలు అంటే ఇప్పుడు శాంతి భద్రత ఇవన్నీ పర్యవేక్షించాలన్న, అదేవిధంగా ఒక సామాన్యుడికి మంచి ఒక రక్షణ ఉండాలని చెప్పేసి ఇవన్నీ ఉండాలన్నా కూడా మనకు హోంశాఖ అనేది చాలా ముఖ్యమైన పదవి. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అది లేదు. దానివల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. సో మరి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా వారు తీసుకొని దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ముందర తీసుకెళ్లాలనే ఆలోచన కూడా వారు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే విషయాన్ని సోషల్ మీడియా నెటిజన్లు కూడా చాలామంది అడుగుతున్నారు. సో మొత్తానికి ఇది ఇవాళ మన దినపత్రికలోన ముఖ్యమైన అంశాలు. మరొక దినపత్రికలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండాలి పూర్వ లోకల్. స్టే ట్యూన్డ్.